బాబాయ్ ఒకసారి చూడండి. నేను అన్నా క్యాంటీన్ పనులు పరిశీలనకు వచ్చిన సందర్భంలో ఇక్కడికి ఆత్మీయులైన ఆర్యవైశ్య సోదరులందరూ కూడా వచ్చి అన్నా క్యాంటీన్ ఓపెన్ అయ్యే వరకు కాదు, మేము ఇప్పటి నుంచే అన్నా క్యాంటీన్ ప్రారంభిద్దాము అనే ఒక ఆలోచనని బయట పెట్టారు. కొంచెం శుభ్రం చేయడానికి ఒకరోజు సమయం పట్టినందువలన ఈరోజు ప్రతిరోజు 500 మందికి భోజనం ఏర్పాటు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేసే వరకు మేము ఏర్పాటు చేస్తామని చెప్పేసి రావటం నిజంగా శుభసూచకం. వాళ్ళందరూ కూడా చాలామంది కలిసి ఇక్కడ ఉన్న ఆర్యవైశ్య ప్రముఖులందరూ కూడా కలిసి తలా ఒక చేసి మేము ప్రయత్నాన్ని ప్రారంభించడం అనేది మేము చాలా సంతోషకరమైన పరిణామం. ఎందుకంటే సమాజంలో మేము భాగము, సమాజ అభివృద్ధిలో సమాజంలో ఉన్న పేదల బాధల్లో కూడా మేము పాల్పంచుకుంటామని వారు ముందుకు వచ్చినందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గతంలో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్లను తీసివేసిన సందర్భంలో అనేక చోట్ల అన్నా క్యాంటీన్లను ప్రారంభించాలనే ప్రయత్నం చేసినప్పుడు దుర్మార్గపు వైసీపీ ప్రభుత్వం వాటిని నిర్దాక్షిణ్యంగా అమానుష్యంగా కూర్చివేసిన సంఘటనలు ఈ రాష్ట్రంలో కోపడదు. తెలుగుదేశం పార్టీ ఆది నుంచి పేదవాడి పక్షాన నిలబడతాం. ఈరోజు కూడా అనేక మంది రోడ్డు కూలీలు కానీ లేకపోతే కుటుంబంలో నిరాదరణకు గురైన వాళ్ళు కానీ ఒక 5 రూపాయలతో కడుపు నింపుకొని ఎన్ని ధర నిర్ణయిస్తారని చెప్పలేము, కానీ ఒక టీ గ్లాసు ఖర్చుతోటి కడుపు నిండా భోజనం చేసే కార్యక్రమాన్ని దర్శిస్తున్నాం. మరి అలాగే తెలుగుదేశం పార్టీ అధికారికంగా అన్నా క్యాంటీన్లను ప్రారంభించిన తర్వాత కూడా మేము ఒక ఎడిషనల్ ఐటమ్ మాచర్లలో దాతల సహకారంతో కొనసాగించబోతున్నాం. అది ఒక స్వీట్ కావచ్చు, ఒక ఫుడ్ కావచ్చు. వారు ఆ దాతలు వచ్చే పరిస్థితిని బట్టి ఒక ఐటమ్ కూడా దాన్ని కలిపి జత చేసి మేము అన్నా క్యాంటీన్ రన్ చేయబోతున్నాము. ఇలాగే సమాజంలో ఎవరైతే దాతృత్వం ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ వెనుకబాటు పల్నాడు ప్రాంతంలో మీ అందరూ కూడా మీ ఆదాయంలో వచ్చినంత సమాజ అభివృద్ధికి తోడ్పడాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నాము. ఏ రోజు కూడా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టి వ్యాపార వర్గాలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ₹1 కూడా మీ దగ్గర నుంచి నేను వసూలు చేసే కార్యక్రమాలు కానీ మా తరఫున చేయించే కార్యక్రమాలు కానీ నేను చేయనని చెప్పి చెప్తూ మీ అందరూ కూడా సమాజ అభివృద్ధిలో మరి భాగస్వాములు కావాలని చెప్పేసి మీ అందరికీ